జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటం ఏంటి? అంత మంచిగా పరిపాలన చేసినప్పటికీ, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినప్పటికీ, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినప్పటికీ, సచివాలయ వ్యవస్థ ద్వారా, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఆయన ఇచ్చినప్పటికీ, వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినప్పటికీ, ఆదానీ డేటా సెంటర్లు, గ్రీన్కో ఎనర్జీ లాంటి కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటం ఏంటి? సంక్షేమ పథకాలే 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేశాడు కదా. విద్యా వైద్య రంగాలకు ఆయన సంస్కరణలు తీసుకొచ్చాడు కదా. ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్నడూ లేని విధంగా ఆయన రూపురేఖలు మారుస్తూ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాడు కదా. అటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటం ఏంటి అని ప్రజలలో ఇప్పుడు చర్చ మొదలైంది. ఆ చర్చ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా 1-2 లైన్లో మనం విశ్లేషణ ముగిస్తాము. 10-11 స్థానాలకి పరిమితం అవడం ఇది వాస్తవం. 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3,50,000 ఓట్లు ఎక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నది 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలి. ప్రజా వ్యతిరేకత ఉన్నారు. ఎంత నువ్వు ఏ పల్లెటూరులో ఉన్నావో 10 మంది కూర్చున్న చోట, 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గురించి తిరిగి పవన్ కళ్యాణ్ కూడా 10 సీట్లు రావడం నాకది కలగానే రాదు. పవన్ కళ్యాణ్ 21 సీట్లు 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయం. బీజేపీ 21కి 7 సీట్లకి 7 సీట్లు గెలవడం మామూలు విషయం. అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవరికి. మన ఆంధ్రాలో ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంత ముందు పోయి గెలిచింది ఏమైనా ఉంది? ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్ ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-60 సీట్లు పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ఎంత తీసేసినా కానీ ఎంత పరిగణకుండా పోయినా లేకపోతే. ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదవాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 5,000 వచ్చాయి. నా సింపుల్ చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా, ఆటోకి 10,000 వచ్చాయా ఈ నెలలో వచ్చేలేదు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ధోరణి వీళ్ళ వల్ల కాదండి. ఈ ధోరణి నమ్మేశారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు అవన్నీ సుత్తి మాటలు. వీళ్ళు అంత చూసారుగా, ప్రజల్లో ఇదే చర్చ. ఒక గ్రామంలో 300 ఓట్లుంటే 350 ఓట్లు ఎలా పోలవుతాయి? కరెక్టే కదా. ఒక వార్డులో కానీ ఒక బూత్లో కానీ 300 ఓట్లుంటే 350 ఓట్లు నమోదు చేశారు. అర్ధరాత్రి ఏంటండి 52 లక్షల ఓట్లు పడటం ఏంటి? అర్ధరాత్రి సాయంత్రం 5 తర్వాత ఎన్నికలు ముగిస్తే సాయంత్రం 5 నుండి 8 వరకు 34,000 ఓట్లు క్యూ లైన్లో ఉన్న వాళ్ళు వేశారు. రాత్రి 8 గంటల తర్వాత అర్ధరాత్రి 11:45 లోపల ఏకంగా 34 లక్షల మంది ఓట్లు వేశారంటే అసలు ఈ ఓట్లన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అంతమంది జనం ఎక్కడి నుండి వచ్చారు? ఉదయం నుండి సాయంత్రం వరకు ఓటు వేయని వాళ్ళు రాత్రి 8 గంటల తర్వాత అర్ధరాత్రి 11:45 34 లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయి? రాత్రి 11:45 నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు 17,80,000 ఓట్లు. ఎంత ఆశ్చర్యం! రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు 52 లక్షల ఓట్లు దాదాపు నమోదు చేశారంటే ఆ ఓట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఎలా నమోదయ్యాయి? ఎవరు అర్ధరాత్రి ఓట్లు వేసింది ఏపీలో? ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నారు దేశ ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ. రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో, ఎంత దుర్మార్గంగా జరిగాయో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్కు 21 స్థానాల్లో 21 సీట్లు ఎలా వస్తాయి? అసలు ఆ క్యాండిడేట్ని నమ్మేవాడెవడు? టీడీపీకి అంత ఓటు బ్యాంక్ ఎక్కడుంది? బీజేపీకి అసలు ఓట్లు పడతాయా రాష్ట్రంలో? ఇదే చర్చ ఇప్పుడు.
అంత మంచి చేసి కూడా, ఇన్ని సంస్కరణలు తెచ్చి కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు అంత బాగు చేసి కూడా, గ్రామ సచివాలయాల ద్వారా ఇంటింటికి పరిపాలనను తీసుకొచ్చి కూడా, ఎన్నడూ లేని విధంగా అవ్వాతాతలకు ఇంటి వద్దకు వెళ్ళి ఉదయం 5 గంటల నుండే తలుపు తట్టి మరి పింఛను ఇచ్చే వ్యవస్థను తీసుకురావచ్చి కూడా ఓట్లు ఈ విధంగా 11 సీట్లే రావటం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేని విషయం ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇదే చర్చ మళ్ళీ మొదలైంది. పరకాల ప్రభాకర్ గారు ఎన్నికల డేటా ఏదైతే బయటపెట్టి విశ్లేషిస్తూ ఆయన గట్టిగా మాట్లాడాడో, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అర్ధరాత్రి 52 లక్షల ఓట్లు ఎలా పడ్డాయి అనే చర్చపైనే రాష్ట్రం మొత్తం చర్చలు నిమగ్నమై ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎన్నికల కమిషన్ ఎప్పటికైనా దిగిరాక తప్పదు. కేంద్ర ప్రభుత్వానికి ఇది అవమానకరం. రాష్ట్రంలో ఈ ఎన్నికలలో తప్పు చేసిన ఎన్నికల అధికారిని, నాయకులను ఖచ్చితంగా ప్రజా కోర్టులో నిలబెట్టి వాళ్ళను ముద్దాయిలుగా ప్రజల ముందు నిలబెట్టాలి అని ఈ వీడియో ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ని, న్యాయ వ్యవస్థలను కోరుతున్నాను. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.